అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, 6,19,275 మంది విద్యార్థులు అయితే 10వ తరగతి పరీక్ష ఫలితాల కోసం ఎదురైతే చూస్తున్నారు. 2025 మార్చిలో ఎగ్జామ్ రాసి వీరందరి రిజల్ట్స్ అయితే రేపు మనకు విడుదలైతే చేయబోతున్నారు. సో చూసుకోవచ్చు అన్నమాట. మీరు రేపే 10th రిజల్ట్స్ ఉదయం 10 గంటల నుంచే వాట్సాప్లోనే మీరు చూసుకోవచ్చు అనమాట. సో క్లియర్గా ఇక్కడ వాట్సాప్లోనే మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి పీడిఎఫ్ రూపంలోనే 10వ తరగతి ఫలితాలు అయితే చూసుకోవచ్చు అనమాట. రేపు బుధవారం ఉదయం 10 గంటలకే పరీక్ష ఫలితాలు అయితే విడుదల చేయబోతున్నారు. మన మిత్ర వాట్సాప్ నంబర్ నుంచి లేదా ప్రభుత్వం ఏదైతే లీప్ యాప్ రిలీజ్ చేసిందో ఆ లీప్ యాప్ ద్వారా కూడా మీరు ఖచ్చితంగా మీ యొక్క 10వ తరగతి ఫలితాలు అయితే తెలుసుకోవచ్చు. లేదా అధికారిక వెబ్సైట్ల నుంచి కూడా మార్కులను చెక్ చేసుకోవచ్చని తెలియజేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ప్రభుత్వం ఏదైతే మన మిత్ర వాట్సాప్ నంబర్ అయితే తీసుకొచ్చిందో 9552300009 అనే నెంబర్ని మీ యొక్క మొబైల్లో సేవ్ అయితే చేసుకోండి. 10వ తరగతి పరీక్ష ఫలితాలతో పాటు ఇక్కడ మనకు ఓపెన్ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా మనకు రిలీజ్ చేయబోతున్నారు. దాంతోపాటు ఓపెన్ స్కూల్లో మనం ఇంటర్మీడియట్ ఎవరైతే చదువుతున్నారో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటాం కదా, ఆ విధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అలాగే ఓపెన్ ఎస్ఎస్సి రిజల్ట్ కూడా సో రేపే రిలీజ్ చేయబోతున్నారు. వీళ్ళందరూ కూడా వాట్సాప్లోనే ఈజీగా మీ యొక్క రిజల్ట్స్ కూడా తెలుసుకోవచ్చు. లేదా లీప్ యాప్ ద్వారా కూడా మీరు మీ యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని సో ఈజీగా మీ రిజల్ట్ అయితే తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ 9552300009 అనేది మీ యొక్క మొబైల్లో సేవ్ చేసుకోండి. మీరు మొబైల్లో సేవ్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు వాట్సాప్ సర్వీస్ అని మీకు ఈ విధంగా కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఇక్కడ మీరు హాయ్ అని ఒక మెసేజ్ చేస్తే నెక్స్ట్ మనకు వెంటనే మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అంటూ ఈ విధంగా ఒక మెసేజ్ మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ మీకు పౌర సేవలలో ఒక దానిని ఎంచుకోండి అంటూ ఈ విధంగా కనిపిస్తుంది. దయచేసి ఒక సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు విద్యా సేవలు అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ పౌర సేవలలో ఒకదానిని ఎంచుకోండి అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు విద్యా సేవలు ఎంచుకున్నారు. ఇక్కడ రేపు 10 గంటలకు రెగ్యులర్ ఎస్ఎస్సి, ఓపెన్ ఎస్ఎస్సి అలాగే ఓపెన్ ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా రేపు రాబోతున్నాయి. కాబట్టి మీరు ఇక్కడ ఏ రిజల్ట్ అయితే చూసుకోవాలి అనుకుంటున్నారో ఎస్ఎస్సి ఫలితాలు అయితే ఈ బాక్స్ దగ్గర క్లిక్ చేయొచ్చు. ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే ఈ 2 ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి ఫలితాలు అయితే ఈ 3 ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఎస్ఎస్సి ఫలితాల మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్లో మనకు కమింగ్ సూన్ అని కనిపిస్తుంది. సో మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ విధంగా క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ని అడుగుతుంది. సో అవి 2 ఎంటర్ చేసి నిర్ధారించండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్ రూపంలో డైరెక్ట్గా మీ మొబైల్లోకే యొక్క రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీరు 10వ తరగతి ఫలితాలను మీ వాట్సాప్లోనే తెలుసుకునే ప్రాసెస్ అనమాట. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.